మళ్ళీ వాళ్ళ నాన్న అయితే మళ్ళీతో ఇలా అంటూ ఉంటాడు, నీకు ఇది అంత న్యాయం అనిపిస్తుంది? నీకు ఇప్పుడు నీ బిడ్డని మాలినికి ఇచ్చేస్తానని నువ్వు ఒప్పుకున్నావు కదా, నీకు ఇంకో బిడ్డ పుడుతుందని నమ్మకం ఏంటి? ఈ బిడ్డే నీకు ఆఖరి సంతానం అవ్వచ్చు కదా అనేత అంటూ ఉంటాడు. నీకు అంత నమ్మకం ఏంటి ఇంకో బిడ్డ పుడుతుందని? నీకేమైనా అర్థమవుతుందా? అసలు నువ్వు నీ మాతృత్వాన్ని ఇంకొకరికి ఇవ్వడానికి నీకేం హక్కు ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అసలు నువ్వు ఇంత త్యాగానికి ఎందుకమ్మా ఒప్పుకున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు అనేది అంటూ ఉంటాడు. అసలు నీకు ఇదే చివరి కాన్పు అయితే నీ పరిస్థితి ఏంటి? నువ్వు కూడా గుడ్రాలు అయిపోతావు కదా, తల్లి లేని పిల్లలు లేని తల్లివైపోతావు, అప్పుడు నీ పరిస్థితి ఏంటి అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి మళ్ళీ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా తన కడుపు పట్టుకొని అయితే ఏడుస్తూ ఉంటుంది. బాగా గుర్తు తెచ్చుకో, మళ్ళీ నువ్వు మాత్రం ఈ విషయంలో మాత్రం ఇదవ్వకు, నువ్వు నీ బిడ్డని నీ దగ్గరే ఉంచుకో అనేది అంటూ ఉంటాడు. అలా అనేసరికి మళ్ళీ అలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక గౌతమ్ అయితే మైసమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అక్కడ బాబుని చూసి, నువ్వే నాకు పరిష్కారం రాని, ఎట్టి పరిస్థితుల్లోనైనా నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడమే నాకు మార్గము, అలాగైతేనే నాకు అన్ని సమస్యలకి పరిష్కారం కుదురుతుంది అనేది అంటూ ఉంటాడు బాబుని చూసి. ఇక మైసమ్మ అయితే, ఏమైంది గౌతమ్, ఎందుకు అలా ఉన్నా అనేది అడుగుతూ ఉంటుంది. ఇక గౌతమ్ అయితే బాబుని చూస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు. ఇక మళ్ళీ అయితే శరత్చంద్ర ఆడిన మాటలు విని అలా చాలా బాధపడుతూ ఉంటుంది మళ్ళీ.